హాయ్ అండి, వెల్కమ్ టు కుర్రా వరలక్ష్మి ఛానల్. దిస్ ఇస్ మై న్యూ ఛానల్, సపోర్ట్ దిస్ ఛానల్ అండి. ఫస్ట్ ఒక కళాయి పెట్టుకోవాలండి. ఒక స్పూన్ ఆఫ్ గీ వేసుకోవాలి. గీ వేసుకొని రెడ్డిష్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు దాన్ని ప్యాన్ ఫ్రై చేయాలండి. ప్యాన్ ఫ్రై చేసిన తర్వాత అది ఒక గిన్నెలో తీసేయాలండి. తీసేసిన తర్వాత ఆయిల్ వేయాలండి. ఆవాలు, జీలకర్ర అండి. కొంచెం ఆయిల్లో వేడైన తర్వాత 2 రెడ్ చిల్లీస్ తీసుకున్నానండి. ఒక 2 గ్రీన్ చిల్లీస్ తీసుకున్నాను. ఒక 1 ఆనియన్ అండి. ఒక ఆనియన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఒక క్యాప్సికమ్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నానండి. 1 టమాటో వేసి కలపాలండి. సాల్ట్ అండి. సాల్ట్ వేసి ఒకసారి కలపాలి. కొంచెం అవి మగ్గాలండి. కొంచెం కరివేపాకు తీసుకున్నాను. పల్లీలు, శనగపప్పు, మినప్పప్పు అండి. కొంచెం ధనియాలని క్రష్ చేసి వేసాను. అవి ఫస్ట్ వేస్తే మాడతాయండి. అవి పల్లీలు, శనగపప్పు, మినపప్పు, అందుకోసమే తర్వాత వేసాను. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అవి క్యాప్సికమ్ అవన్నీ మగ్గిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. కొత్తిమీర అండి. కొంచెం పుదీనా వేసానండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. బ్రేక్ఫాస్ట్లో కానీ, స్నాక్స్లో కానీ, లేకపోతే ఫాస్ట్గా పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఫాస్ట్గా చేయడానికి ఈ రెసిపీ చాలా యూజ్ అవుతుందండి. మూత పెడదామండి అది మగ్గడానికి. మూత తీసిన తర్వాత ఒకసారి కలుపుదాం. ఆల్రెడీ కొంచెం మగ్గిందండి. మగ్గిన తర్వాత సరిపడిన వాటర్ వేయాలండి. ఆ వాటర్ బాయిల్ అవ్వాలండి.
ఆ వాటర్ మరిగిన తర్వాత ఆ సేమియా వేసిన సేమియా ఆ వాటర్లో మునగాలండి. మరీ ఎక్కువ వాటర్ పోస్తే పలుకులుగా రాదండి. ఆ సేమియాని మొత్తాన్ని వేసేయాలి. వేసేసి కలిపి సిమ్లో పెట్టాలండి. ఒక 3 మినిట్స్కే అయిపోతుందండి సేమియా. ఇలా ఒకసారి ట్రై చేయండి. వెజిటేబుల్ సేమియా అండి. క్యారెట్ ఉంటే క్యారెట్ కూడా వేసుకోవచ్చండి. చూడండి ఎలా పలుకులుగా ఉందో. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. వేడి వేడిగా సర్వ్ చేయండి. చాలా టేస్టీ, సూపర్ అంటే సూపర్ అండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు యూస్ఫుల్గా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి. పిల్లలకి చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారండి. ఇది హెల్తీ ఫుడ్ కూడా అండి.